బర్త్ రైట్ సిటిజన్షిప్ గతంలో అమెరికా సాయిల్ మీద పుడితే వాళ్ళు అమెరికన్సే. అంటే నువ్వు ఇల్లీగల్గా వెళ్ళావా, అంటే డంకీ రూట్స్ ద్వారా వెళ్ళావా, లేదంటే H1B వీసా మీద వెళ్ళావా, నువ్వు ఎలా అయినా వెళ్ళు, అమెరికన్ సాయిల్ పైన కనుక పిల్లల కంటే ఆ పిల్లలు అమెరికన్ సిటిజన్సే. చాలామంది ఏంటంటే పిల్లలు కానీ తర్వాత అమెరికాలో సెటిల్ అవుదామని ఆలోచన చేసిన వాళ్ళు కూడా గతంలో ఎంతమంది ఉన్నారు. రీసెంట్గానే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. అదేంటంటే ఇకపైన ఎవరైతే అమెరికాలో పిల్లల్ని కంటారో ఆ పిల్లలు అమెరికన్ సిటిజన్స్ కారు అని చెప్పి ఒక క్లియర్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అయితే పాస్ చేశారు. కాకపోతే దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇది లీగల్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది రోజుకు ఒక మాట మాట్లాడే ట్రంప్ రూలింగ్లో ఎక్కువ అన్సర్టనిటీస్ ఉన్నాయి. అంటే ఏ రోజు ఏ పూట ఎటువంటి రూల్స్ను పాస్ చేస్తారో తెలియదు. సో దీనివల్ల ఏంటంటే క్లియర్గా ఒక ఎండ్ డెస్టినేషన్, అంటే అక్కడ ఉందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈయన చెప్పే విధానాలన్నీ కూడా తలనొప్పులా మారుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎండ్ డెస్టినేషన్ అయితే అమెరికా కాదని చెప్పి ఒక క్లియర్ కంక్లూజన్కి వచ్చేసారు. సో డెఫినెట్గా ఏదో ఒక రోజున ఎక్కడి నుంచి అయితే అమెరికా వెళ్ళారో తిరిగి అక్కడికే వచ్చి సెటిల్ అయిపోతే మంచిది అనే ఒక ఆలోచన బలంగా ఉండటం వల్ల ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని చాలా విస్తృతంగా సెట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. చూశారు కదా, ఇది ఈరోజు మన వీడియో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి కారణాలను డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మీలో ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నా, లేదంటే కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏదైనా క్వరీస్ ఉన్నా, ఏదైనా సజెషన్స్ కావాలనుకున్నా కానీ వెంటనే డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.